అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న తిరుపతిలో ఒక హైడ్రామా నడిచింది. ఈ హైడ్రామా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు నిర్వహించారు. ఏంటి హైడ్రామా అంటే, టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో భారీ ఎత్తున గోమరణాలు సంభవించాయి అని చెప్పేసి దీని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూటమికి సంబంధించిన నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు విసురుకున్నారు. అంతా బాగానే ఉంది. సో గోశాలకు వెళ్ళలేదు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు పక్కన పెట్టేస్తే, ఇక్కడ నిన్న రోజా మాట్లాడినటువంటి మాటలు, అసలు ఆమె ఏం మాట్లాడుతుందో స్పృహ కూడా లేకుండా ఆమె ఇష్టానుసారం ఇంకా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. నోటికి ఎంత వస్తే అంత, కనీసం నేను ఒక మహిళను అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, అవతల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, మీడియాతో మాట్లాడేటప్పుడు చాలామంది నన్ను చూస్తారు అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి, కేవలము ఆమె మాట్లాడేటటువంటి భాష, ఆమె ఒక మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు 2 సార్లు. మరి అలాంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, బూతులతోటి రెచ్చిపోవడం, అసలు నిజంగా రోజాలో ఇంకా ఎందుకు మార్పు రావడం లేదు? ఇప్పటికే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి కేసుల్లో ఆమె ఇరుక్కోబోతున్నారు అని చెప్పేసి సాక్షాత్తు ఆ శాఖ మంత్రి చెప్తున్నారు, శాప్ చైర్మన్ చెప్తున్నాడు. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర కిట్లతోటి ఏ విధంగా అక్రమాలు జరిగాయో కూడా చెబుతూ ఉన్నారు. మరి అలాంటి రోజా ఇప్పుడు ఇంకా కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నిన్న ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు నిజంగా దుమారం రేకెత్తిస్తున్నాయి. ఒకటేమో మార్క్ శంకర్, అంటే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే రోజాని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకొకటి వచ్చేసి కొన్ని అంశాలను, అంటే కొన్ని బూతులను మాట్లాడారు. సో ఆ బూతులు విన్నా కూడా అసలు ఏంటి దరిద్రం, ఏంటి కర్మ అని చెప్పేసి అందరూ కూడా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. సో నిన్న ఆమె మాట్లాడుతున్న సందర్భంలో తిరుమలకు సంబంధించినటువంటి శ్రీవారి అంశం ఏదైతే ఉందో, అక్కడ ఇప్పటికే దేవుడికి ఎవరైనా సరే అన్యాయం చేస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ రుచి చూశాడు అని చెప్పారు. అంటే మొన్నటి వరకు నేను కూడా ఒక వీడియో చేశా. రోజా మార్క్ శంకర్ గాయపడినటువంటి సందర్భంలో ఒక ట్వీట్ చేశారు. ఇవి కదా ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు, ఇలా కదా రాజకీయ నాయకులు ఉండాలని చెప్పేసి నేను ట్వీట్ చేశా. ఇప్పుడు సిగ్గుగా ఉంది, ఎందుకంటే నిజంగా రోజా మారిందేమో అనుకున్నా. సో నిజంగా ఆమె ఏమన్నా ఒక మంచి రాజకీయాల వైపు నడుస్తున్నారేమో అనుకున్నా, ఒక ఆరోగ్యకరమైనటువంటి హెల్తీ పాలిటిక్స్కి ఆమె ఏమన్నా సమాయత్తం అవుతున్నారేమో అనుకున్నా. కానీ రోజాలో ఏమాత్రం మార్పు రాలేదు. గతంలో చూసాం రోజా ఏం మాట్లాడారో, ఎన్ని రకాలుగా బూతులతోటి రెచ్చిపోయారో కూడా చూసాం. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆమె హావభావాలు, ఆమె మాట్లాడినటువంటి తీరు చూసాం. ఒకానొక దశలో అయితే ఏం చేస్తారు, రేప్ చేస్తారేమో, రేప్ చేసేటటువంటి దమ్ము ఎలక లేదు అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా వైరల్ అయ్యా కూడా మనం చూసాం. నిన్నైతే ఏకంగా ఆమె మాట్లాడినటువంటి భాష నిజంగా చాలా జుగుప్సకరం. ఒక్కసారి ఆమె నేను ఏం మాట్లాడిందో కానీ వింటే అందరికీ అర్థమైతే, ఒక్కసారి ఆమె మాట్లాడిందో ఒకసారి విందాం. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజీలో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవలు, దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. సో విన్నాం కదా, ఏముంటుంది రోజా, ఇక్కడికి సవాల్ విసిరారు, ఇక్కడికి రమ్మంటే వచ్చాము, కానీ ఇక్కడికి వస్తే పారిపోయారు. ఓకే, ఆడంగిల వాళ్ళు అంటే ఎంత జుగుప్సాకరమైనటువంటి ఓడు నాకు అనడానికి కూడా కాస్త సిగ్గుగా ఉంది. మరి అలాంటి ఓడిని ఆమె ఉపయోగించారు, దమ్ముంటే రావాలేట. సో ఏంటి అసలు ఈ భాష ఏంటి, ఏం జరిగింది? తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి విషయం, చాలా సున్నితపరమైనటువంటి అంశం, ఆధ్యాత్మికపరమైనటువంటి అంశం. మరి ఇలాంటి అంశాన్ని పట్టుకొని మీరు దమ్ముంటే రండి, మగాళ్ళైతే రండి, ఆడంగిలు మీరు, సో ఇలాంటి వర్డ్స్ అన్ని ఎందుకు వాడాల్సి వస్తుంది? అసలు రోజాని కాపాడుతున్నది ఎవరు? ఎందుకని కూటమి ప్రభుత్వం చేత కాకుండా తయారవుతుందా అనేటటువంటి అనుమానాలు సగటి ప్రజలను, అలాగే సగటి కార్యకర్తల, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ప్రశ్నిస్తున్నాయి. ఏంటంటే రోజా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా ఇబ్బంది పట్టిందో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు. ఏ విధంగా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఏ విధంగా మాట్లాడిందో
రాష్ట్రం మొత్తం చూశారు. ఇక పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి ఇక రోజా నోటికి అదుపు లేకుండా మాట్లాడింది. అయినా సరే ఇప్పుడు ఆమె అక్రమాలు చేసిందంటున్నారు, చర్యలు ఉంటాయంటున్నారు, అసెంబ్లీ సాక్షిగా విచారణ జరుగుతోందంటున్నారు, ఇన్ని కోట్లు తినేసిందంటున్నారు. అంతేకాకుండా ఆడుదామాంధ్ర కిట్ల పేరుతోటి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందని చెప్తున్నారు. కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ రీసెంట్గా ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఏంటంటే అది నిజమో కాదో తెలియదు కానీ రోజాని కూటమిలో ఉన్నటువంటి ఒక మంత్రి కాపాడుతున్నారు. ఇటీవల ఆమె ఆయన్ని వెళ్ళి కలిసి వచ్చింది. దీంతో రోజాని కాపాడేటటువంటి పనిలో పడ్డారు అనేసి ఒక వార్త బయట హల్చల్ అవుతుంది. మరి ఆమె ఎవరిని కలిశారు ఏంటి అనేది పక్కన పెడితే అది నిజమో కాదో అది ఒక కారణం అయి ఉండాలి. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, మహా అయితే జైల్లో పెడుతుందేమో. మరి నేనెందుకు తగ్గాలి? ఎలాగో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి పోలీసులు మీకు బట్టలు ఊడదీస్తానని చెప్పి చెప్తున్నారు కదా, సో మనం కూడా అదే స్టైల్లో బయటకు వెళ్తే సరిపోతుంది. సో మనల్ని కూడా ఎవరు అంత చర్యలు తీసుకునే అరెస్ట్ చేసినటువంటి దమ్ము ఉండదు. బహుశా అరెస్ట్ చేస్తే ఒక నెల 3 నెలల్లో జైల్లో ఉంటాం. జైల్లో ఉంటే ఇంకా సింపతి పెరుగుతుంది, అందులో మహిళని అనేటటువంటి ఆలోచన అయినా అయ్యి ఉండవచ్చు రోజాకి బహుశా. సో ఒక రకంగా చెప్పాలి అంటే భయాన్ని కంప్లీట్గా వదిలేసి ఉండొచ్చు. ఎందుకంటే అక్రమాలు ఆ స్థాయిలో జరిగాయి. మనం చెప్తున్నాం కాదు, అది కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ 3 అంశాలే. ఒకటి, కూటమి ప్రభుత్వం రోజాని చర్యలు తీసుకునేందుకు చేతకాకపోవడం అన్న అయి ఉండాలి. రెండవది వచ్చేసి ఇప్పటి వరకు కూడా ఒక మీడియాలో సర్క్యులేట్ అయినట్టు రోజాని ఒక మంత్రి కాపాడుతున్నా ఉండాలి. మూడోది రోజా తెగించుండాలి. ఓకే రైట్, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం, ఏదైతే అదైతుంది అనైనా అనుకొని ఉండాలి. అందుకే ఆమె ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో కళ్ళ ముందు చూసాం పోసాని విషయంలో ఏం జరిగింది, బోరుగడ్డకు సంబంధించిన విషయంలో ఏం జరిగిందో చూసాం, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగిందో చూసాం. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం అన్ని అంశాలు. అయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినట్టు కొంతమంది నాయకులు ఇంకా కూడా తగ్గడం లేదు. ఎస్పెషల్లీ రోజా నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు, అసలు వాస్తవంగా ఎవరు మాట్లాడలాంటి మాటలు. అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి అంత సీరియస్నెస్గా మాట్లాడిన పరిస్థితి లేదు. అధికారం లేకపోయినా మాట్లాడుతుందంటే ఆ రోజాలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపుతున్నది ఎవరు, ఆమె వెనుక నిలబడింది ఎవరు, ఆ ప్రచారంలో ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ధైర్యమా? అంటే ఆయన చెప్పారు కదా, ఎవరైనా సరే అక్రమంగా కేసులు పెట్టినా మీ అంతు చూస్తాను, సప్త సముద్రాలు అవుతున్న ఉన్న జుట్టు పట్టుకొని లాక్కొస్తాను, లేకపోతే మీ యూనిఫామ్ మీ బట్టలు ఉడదీస్తానని ఆయన ఏ విధంగా అయితే చెప్పారు. సో ఆ విధంగా దాన్ని ఆ ధైర్యం అన్న రోజాకి అయి ఉండాలి. మరి లేకపోతే ఏంటి మాటలు? సరే ఇవన్నీ పక్కన పెడదాం. మార్కు శంకర్ గురించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది రోజా. ఏంటంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రుచి చూశాడు. ఏం రుచి చూశాడు? ఒక పిల్లాడు అక్కడ చదువుతున్న స్కూల్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఆ పిల్లాడిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాపాడితే అందరూ కూడా యావత్ కేవలం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా బాధపడ్డారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆందోళన చెందారు. అక్కడ ఉన్నటువంటి ఎంబసీకి లెటర్ రాశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అవసరమైనటువంటి వైద్య సహాయం అందిస్తామని చెప్పారు. ఇన్ని చెప్పితే మీరు కూడా ఒక ట్వీట్ వేశారు. ఏమని? మార్కు బాబు మళ్ళీ రావాలి, అందరితో కలిసి ఆడుకోవాలి అని చెప్పి మీరు కూడా ఒక ట్వీట్. అన్నీ కూడా నిజమే అనుకున్నాం. కానీ ఈరోజు ఏం మాట్లాడారు? రుచి చూసారా? వెంకటేశ్వర స్వామి రుచి చూపిస్తే ఎలా ఉంటుందో గతంలో అక్కడ పనిచేసినటువంటి వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది. టీటీడీలో పనిచేస్తూ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించి అక్రమాలకు పాల్పడి అరాచకాలు చేసినటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే, వెంకటేశ్వర స్వామి దగ్గర కుప్పి గంతులేస్తే, వెంకటేశ్వర స్వామి ముసుగులో దందాలు చేస్తే, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో అక్కడ పనిచేసినటువంటి వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది రోజా గారు. సో మీరు ఇవన్నీ తెలుసుకోకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ పోతే నగరి ప్రజలు మొన్న ఎన్నికల్లో మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఇక రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎలాగో మీరు రాజకీయాలను కొంచెం రిలాక్స్గా అయ్యి ఇప్పుడు ఏదో షోస్ కూడా చేసుకుంటున్నారు, ప్రశాంతంగా చేసుకోండి, రాజకీయాలు చేయండి. ఎలాంటి రాజకీయాలు చేయాలంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయండి. నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎవరు కూడా ఇక్కడ ఊరుకునేటటువంటి వాళ్ళు ఉండరు. ఇక కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. అంటే ఆమె ఏదో తీసుకెళ్ళి జైలు వేసేయాలని కాదు, చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తే సరిపోతుంది. సో కాబట్టి రోజా ఇప్పటికైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు తగ్గించుకుంటే హుందాతనం పెరుగుతుంది. ప్రతిరోజు కూడా లక్షలాది మంది మీరు చూస్తారు ఆ షోస్ ద్వారా. అవి చూసినప్పుడు ఈ వీడియోలు వాళ్ళకి గుర్తుకొచ్చినవి అనుకోండి, చూసేటటువంటి వాళ్ళు మిమ్మల్ని షోలో పెట్టుకున్నారు చూసారా, వాళ్ళు నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైనా సరే బ్యాన్ రోజా అనేసి ఒక క్యాంపెయిన్ నడిపారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్నటువంటి షోకి సంబంధించి, లేకపోతే ఆ షోని బ్యాన్ చేయండి అని చెప్పి నడిపారనుకోండి, నష్టపోయేది ఎవరు? పాపం ఆ ప్రొడ్యూసర్ నష్టపోతారు. కాబట్టి
మీరు రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్లో ఉన్న సందర్భంలో ఆ రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్లోకి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు బాగుండాలంటే మీరు కూడా చాలా జాగ్రత్తగా హుందాతనంగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.